49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అంతా సవ్యంగా ఉంటే ఎవరైనా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఎవరి జీవితంలో అయినా బయటకు కనిపించే లగ్జరీ, రిచ్నెస్ వాళ్ళ జీవితంలో ఎవరికీ కనిపించని మానసిక బాధను ఎంతకాలం అణచివేయగలవు? ఒక ఫ్యామిలీలో ముగ్గురు చదువుకున్న వ్యక్తులు బలవన్మరణం చేసుకోవడం వెనుక మూర్ఖత్వమో ఒంటరితనం మాత్రమో కారణం అనుకుంటే ఎలా? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు హైదరాబాద్లో పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకున్న విజయారెడ్డి కేసులో పోలీసులను వెంటాడుతున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్లో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్, పార్కింగ్లో పెట్టిన కారులో సూసైడ్ నోట్, విజయారెడ్డి కుటుంబ సభ్యులు, భర్త సురేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న రైల్వే పోలీసులకు ఇంకా ఈ కేసులో ఏదో వాస్తవాలుండే ఉంటాయనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయారెడ్డి, చేతనారెడ్డి, విశాల్ రెడ్డి డెత్ కేసులో పోలీసులకు అదనపు సమాచారం తెలియాల్సింది. మృతురాలు ఉపయోగించిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఓపెన్ అయితే అందులో ఉండే కాల్ డేటా, చాటింగ్ ఈ కేసు మిస్టరీని ఛేదించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ నెల 31న శనివారం తెల్లవారుజామున అంటే విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలతో సరిగ్గా భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు నాడు తమ వెడ్డింగ్ యానివర్సరీ జరిగిన 2 రోజులకు ఈ విధంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం యాదృచ్ఛికంగా జరిగిందా లేక ముందుగానే ప్లాన్ ప్రకారం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. విజయారెడ్డి నివాసం ఉంటున్న బోడుప్పల్ హరితహారం కాలనీలో ఇరుగు పొరుగు వారితో ఆమె ఎలా ఉండేవారు, ఆఫీస్లో ఆమెతో కష్ట సుఖాలను షేర్ చేసుకునే అంత క్లోజ్ కొలీగ్స్ ఎవరున్నారు అని కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పిల్లల్ని హాస్టల్ను తీసుకురావడానికి వెళ్లిన సమయంలో కూడా విజయారెడ్డి కాస్త డల్గా ఉన్నారని పోలీసులకు చెప్పినట్లుగా రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. విజయారెడ్డి కుటుంబ సభ్యులు ఆమె వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని, భర్తతో కూడా ఎలాంటి విభేదాలు లేవని చెప్పడమే కాకుండా భర్త సురేందర్ రెడ్డి కూడా తనను అన్యాయం చేసి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారని, తాను ఎవరి కోసం బ్రతకాలని బాధపడ్డారు. ఇద్దరు పిల్లలు అంటే తమకు ఇష్టమని చెప్తున్న సురేందర్ రెడ్డి కుటుంబానికి దూరంగా దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. మరోవైపు భర్త దూరంగా ఉన్న సమయంలో కనీసం విజయారెడ్డి కూడా పిల్లల్ని తన దగ్గరుంచుకోకుండా హాస్టల్లో జాయిన్ చేయించడం వెనుక వారికి మంచి విద్య, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇవన్నీ కారణాలలో ఒంటరిగా మారి మానసిక క్షోభకు గురైందా అనే సందేహాలు వస్తున్నాయి. తాను పిల్లల్ని వదిలి ఉండలేననే కారణంతో ఇద్దరిని బలవంతంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం వెనుక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు భావిస్తున్నారు. కేవలం ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఈ ఘటనకు పాల్పడిందా లేక ఎవరైనా వ్యక్తిగత జీవితానికి సంబంధించి విమర్శలు, పోస్టులు పెట్టడం వల్ల వాటిని తట్టుకోలేక బలవన్మరణం చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా ఉన్న విజయారెడ్డికి సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి డీటెయిల్స్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయారెడ్డి సూసైడ్ చేసుకునే ముందు తమ్ముడితో కూడా ఫోన్లో మాట్లాడారు. కానీ అతనికి ఎలాంటి అనుమానం కలగలేదన్నారు. భర్త పుట్టినరోజే వీరు ఆత్మహత్యకు పాల్పడడం ఒకంత అనుమానానికి తావిస్తున్నప్పటికీ ఒంటరితనమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించామని రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చనిపోయే ముందు వీళ్ళు వెళ్తున్న రైల్వే ప్లాట్ఫామ్ కి అవతలి వైపు మరో వ్యక్తి వీరిని ఫాలో అయినట్లుగా ఉన్నారనే వీడియోలను వైరల్ చేయడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది.